ఎందుకంటే చెప్తాను నాతో మళ్ళీ అని చేయిస్తారా? అయిపోయి కుర్చీలు కూర్చుంటే గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారండి? చెప్తా, నీ చెయ్యే చూస్తా ఉండు. ఇది తప్పితే నీకేదీ కనపడటం లేదు. నేను చెప్పే మాటలే వింటున్నావు. నీ కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. మెల్లగా మెల్లగా. నువ్విప్పుడు తస్సేలివి కాదు, వెంకటేశ్వర్లు నానమ్మ శేషారత్నానివి. నీ మనవుణ్ణి మాయ చేసి 1,00,000 రూపాయలు కొట్టేయడానికి వచ్చాడు పొట్టి ఎదవా. వెళ్ళు, వాడిని చితక్కొట్టి నీ మనవడి డబ్బు కాపాడుకో. వెళ్ళు. మ్యాటర్ మొత్తం బయట పెట్టేసా. చెప్పండి సార్. 89 నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. 93 నువ్వు ఇప్పుడు ఆ డెంక రోడ్డు మెడబెట్టి బయటికి కట్టేయచ్చు. అయ్యో బాబోయ్, చెప్పండి చెప్పండి చెప్పండి. 100 బాట్లియా మజాక 50 లక్ష. ఏరా పొట్టి దొంగ సచ్చినాడా, నా మనమని మోసం చేసి లక్ష గుంజేద్దాని వచ్చావా? నువ్వు నిద్రపోతున్నావు. నీకు నేను తప్ప ఎవరూ కనిపించట్లేదు, ఏమీ వినిపించట్లేదు. నాకేం వినపడతలేదు, ఏం కనిపించడం లేదు. దగ్గరకు చెప్పు ఆయన. మతి చెడిందా? తస్సేలా? అవును, ఆ తస్సేల్ గాడి కూడా గడి ఏడాడు. తస్సేల్ గాడు తస్సేల్ అంటూ వెళ్ళిపోతున్నాడు. ఎగిడు తస్సేలు ఎక్కువా భయమైపోయాడు. నీకేమైనా పిచ్చెక్కిందా? ఒక్కటి పీకనట్టు చేస్తావు. నాయనమ్మ పట్టుకొని తస్సేలు గిసేలంటాడు. ఎర్రిదద్దమ్మా నేనేంరా శేషారత్నం, మీ నాయనమ్మని. నీ డబ్బు ఎక్కడ పోనేవాడు పిచ్చి కన్నా. ఏమే నా మనవడు కాక నీకు వేరే మొగుడు కావాల్సి వచ్చాయే? ఏరా కోరటేసాడా, నా ఇంట్లో కూర్చొని తేరగా దుబ్బితిందా అనుకున్నావా? ఆడి కదరా ముందు. ఆహా, మా ఇవి కొంచెం పెద్ద మేసాలు నీకే కదరా. అయిపోయి నేను ఎక్కడున్నానంటే శేషరత్నం ఫోటో దగ్గర. పైకి వెళ్ళినా కూడా మొదట్లేదంటే శేషారత్నమా శేషారత్నమా. వస్తున్నాడు. ఏమండి, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో. బాగా అలసిపోయారా అండి? అవును చెల్లి, మరి నల్ల పొసలు అయిపోయారు. నాన్న గొడుగు పట్టు. అలాగే అల్లుడు వడదెబ్బ తినేసేవరా, లోపలికి రెస్ట్ తీసుకుంది గాని. వెంకటరాజు గారు మాత్రం శుభ్రంగా పనిచేసిందిరా. ఇంటిల్లి 10 లైన్ లోకి వచ్చేసారు. నమస్తే బావా. నమస్తే బావా. నువ్వు వెళ్ళి రిక్షా లోపల పెట్టాడు. రై, నువ్వు గొడుగు మూసేసి రిక్షా శుభ్రంగా అలాగే. డార్లింగ్స్ కమ్ ఆన్ ఫాలో. రామకృష్ణరాజు గారు చెప్పిన దగ్గర నుంచి మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. నిజమా? నేనైతే అస్సలు తట్టుకోలేకపోయానండి. ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి పరిగెత్తుతూనే ఉన్నానండి. సిల్లీ. ఏంటి, నన్ను కొట్టాలని ప్లాన్ చేశారా? ఆ ఫోటోలో కండలు చూశారు కదా, అరగుద్దుకు చచ్చిపోతారంతే. నమస్కారం వెంకటరాజు గారు.
ఏమైంది మండేలా? కొట్టేసి వదిలిపెట్టారు. అది అంత లెవెల్కి జరిగిందా? అవును బాబు, అలా జరగకూడదే. జరిగిందయ్యా. ఇంతకీ మీరు వాళ్ళకి ఏం చెప్పారండి? మీరిద్దరూ ఐకమత్యంతో అతన్ని జాగ్రత్తగా చూసుకోపోతే ఇంకో దాన్ని తెచ్చి వేరే కాపురం పెడతాడని చెప్పాను. అట్లా చెప్పారా? అందుకే వాళ్ళిద్దరు ఏకమయ్యారా? ఇద్దరితోనే తట్టుకోలేక చేస్తున్నాను. మూడో దాన్ని ఎక్కడ భరిస్తానండి? అవా అయ్యా. దాంతో ఆడైపోయాడు. బ్రదరు ఏం నవ్వట్లేదు? జోకు నచ్చలేదా? అబ్బో చాలా వేడివేడిగా ఉన్నట్టున్నావే, చల్లగా నువ్వు తాగుతావా? వద్దనుకుంటా, నీది ఎత్తా ఉండు కూల్ డ్రింక్. ఇలాంటి చోటికి ముగ్గురు రావడం ఏం బాగాలేదు. పర్లేదు, ఆమె నా క్లోజ్ ఫ్రెండ్, రాకపోతే బాగుండదు. హాయ్ సంధ్య. హాయ్ ఇందు. ఏంటి దీంతో? రిలాక్స్. దేనికైనా లిమిట్ ఉండాలి. ఇదిగో వెంకటేశ్వర్లు, నేనే కళ్యాణ వెంకటేశ్వర్లు. ఈయనే ఉండా? అబ్బి వెంకటేశ్వర్లు బాగున్నా? అవు పెళ్లి చేసుకునేవా? ఈ అమ్మినేనా? బాగుందప్ప. అవును, ఈ అమ్మకుతి మరి రెండో తేడా? ఇందు ఇదిగో కూల్ డ్రింక్ తాగు. అరే ఈ జుట్టేంటి సరిగ్గా వేసుకోవాలి కదా. ఎవరి అప్ప మీద చెయ్యేస్తాడు? నేను చెప్తాను సార్, మా బ్రదర్ ఫీల్ అవుతున్నాడు. ఇందుకి మొదటి భర్త నేను, రెండో భర్త అతను, మేమిద్దరం మాకొకటి. అబ్బి ఇది నిజమా? అబద్ధం అని చెప్పమానండి. అయితే మా ఓడు సెకండ్ హ్యాండ్ మొగుడు అన్నమాట. అంతే కదా మరి. అబ్బి కళ్యాణ వెంకటేశ్వర్లు, నీ బతుకు ఏందో బయట తిరగబడిపోయింది. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ తినడం తాగడం ఆపేసి నా వల్ల చూడండి మంచి కథ చెబుతా. ఈ ఎప్పుడులే 2 పెళ్లిళ్ళు చేసుకోవాలని దేశమంతా తిరిగినాడు, తనులు కూడా తిన్నాడు. మనం మీద కూడా చూడడానికి వచ్చినాళ్లే. అయితే 2 పెళ్ళాలను కట్టుకోవడం పోయి ఒక్క అమ్మకే రెండో మొగుడు అయిపోయినాడు. ఏమబ్బి తల రాతంటే అట్లా అంటది. ఇదిగో వెంకటేశ్వర్లు, దేవుడు నీ తీట బాగా తీసినాడేమో. ఆ కథ అయిపోయింది. తాగండి తాగండి. హలో హలో హలో. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. 4 రోజుల నుంచి ఫోన్కి దొరకడు, మనిషి కనిపించడం. అరే మావా మండేలా, మిత్రద్రోహి, ఎక్కడ తెచ్చావురా నువ్వు? 4 రోజుల నుంచి చూస్తున్నాను నీకోసం. అల్లుడు, నేను ఇక్కడే ఉన్నాను అల్లుడు. మావా మావా మావా, దొంగనా మావా. నువ్వేమో 2 పిల్లలతో ఫుల్ హ్యాపీసు, నేనేమో అడ్డంకడోడితో ఫుల్ సారోసు. మిత్రద్రోహి. నా పరిస్థితి నీకేం తెలుసు అల్లుడు? జగదేక వీరునిగా పోజు కొడితే రోజు రోకళ్ళ దరువేసి రామ, వీపు మధ్యలైపోయింది మామ. బామ్మ చెప్పిందని మోజు పడితే దాని మొదటి మొగుడొచ్చాడు రామ, వాడు నాకు మొగుడయ్యాడు మామ మామ. కాలేజీ డేసులో మండేల పేరు చెబితే కండలున్నోడని రామా, బతుకు బండలైపోయే రామావా. ఇల్లాలికేమవుందో శీలానికేటవుందో చూసుకోను సరిపోయే రామా, నేను కాపలా కుక్కైంది మావా. ఎందుకు చెప్తాలే. ఒకటెత్తుకుంటాది ఒకటేమో తోస్తాది, కుదుపులైపోయింది రావా, ఒళ్ళు అతుకులైపోయింది బాబా. ఒక్క గడియ సేపు నెగ్లెక్ట్ చేసిన చూపు గ్యాలను రావాయో, దాని బొడుకే వేస్తాడు మావా. పట్టుకొని తంతి మీటుతూ ఉన్న ఈడికొస్తారు ఏమో రావా,
వచ్చి ఏడాడ కుమ్ముతారు మామ. ప్లాస్టర్ ఉందిరా, బతికి బతకాలేను, చచ్చి చావలేను, వాడేమి చేస్తుండో రామా చూసి చెప్పరా నువ్వు చందమామ. నువ్వు చెప్పమావా, ఏంటిరా చెప్పేది? నా చావు నన్ను చావనే. ధైర్యం చెప్పు మామా, నాకుండి చేస్తే కదరా, ఎప్పుడు వస్తారు, ఏడకుమ్ముతారు? అమ్మో అమ్మో, అయ్యో అయ్యో అయ్యో. వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, ఇది కూడా అలవాటు చేసుకున్నాడు. ఏమండి ఏమండి బావా, ఏమైంది బావా? కంగారు పడాల్సింది ఏమి లేదు, పొద్దున కల్లా సెట్ అవుతుంది. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను బతకలేను, భరించలేను. ఈ టార్చర్ నేను ఇంకా భరించలేను. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా బతకలేను. నగుమో కనగోరి నీ చేసే తపసు ఎదలో నీడు బాధ అది నీకే తెలుసు. నువ్వు అచ్చంగా నాతోనే ఉండాలని, నా తనువంతా నీతోనే పండాలని, ఈ కథ మంచిగా మంచి చేరాలని. భానుమతి కాలింగ్, భానుమతి కాలింగ్. ఒకే ఫోన్ నుంచి ఇన్ని కాల్సా? సంథింగ్ రాంగ్. ఓకే, ఈ మిస్టేక్ నేను ఛేదిస్తాను కదా. హలో, రామకృష్ణరాజు గారు ఉన్నారా అండి? లేరండి, ఎక్కడికి వెళ్ళారండి? హైదరాబాద్ వెళ్లారు. మీరెవరండి మాట్లాడేది? నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడొస్తారండి? తెలీదండి. ఇంతకీ మీరెవరు? నేను ఆయన రెండో భార్యనండి. ఏంటి, నా దగ్గర నా మొగుడికి రెండో భార్యనంటావా? నువ్వెక్కడ ఉన్నావు కాబట్టి బతికిపోయావు. అదే నా ఎదురుగా ఉంటే నిలువున చీరేసేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా. నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే నా ఎదురుగా ఏం చేస్తానో చూడు. పెట్టవే ఫోన్. అరే డెంకాడా, అక్కడో వైఫ్ని ఇక్కడో వైఫ్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా, చెంగడం మీద చుంగిడి. చలో డెంకాడా. మన ఇంటికా? ఎవరూ రాలేదే. పొట్టిగా ఒకడున్నాడు, ఇంటి బయట నుంచుని చూస్తున్నాడు. వాడే నేను చెప్పిన మండేలా. మనిషి బెత్తిడైనా తోక మాత్రం భార్యడు ఉంటుంది. తోకని నేను కత్తిరిస్తా. నీ సంగతి నాకు తెలుసు కదా. ఉంటాను, జాగ్రత్త చూసుకో. అమ్మ డెంకాడా, నువ్వు సామాన్యుడు కాదురా, లంకంత కొంప. రేయ్, నాకే ఎత్త పెడతావురా? ఒక చిన్న బాంబు వేసానంటే పేక మేడ కుల్లెట్టు కూలిపోద్దిరా. వస్తున్నా, కాసుకో. రాంబాబు, లక్ష్మి, వెంకన్న, అమ్మా అమ్మా, ఈ పూట మీరెవరూ ఇంట్లో కనిపించొద్దు. హ్యాపీగా సినిమాకి వెళ్ళండి. అమ్మా ఎక్కడ పని అక్కడే అయిపోయింది, ఇంట్లోనూ బయట. చేసేవాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదిగో. సరేనమ్మా. వస్తావమ్మా.